అని మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట చదువుకుందాం. మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాటనే మరొక్కసారి ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతిరోజు ప్రతినిత్యము మనకు నూతనముగా అనేకమైనటువంటి మాటలు కొత్తగా దేవుడు బయలుపరుస్తాడు గనుక మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. బాగా తెలిసినటువంటి వాక్యమే మరొకసారి రాత్రికాల సమయంలో కూడా మనం ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. ఇక్కడ ఆలోచించండి ప్రియమైన వారలారా, భక్తుడైనటువంటి దావీదు గారు తన పత్రికలో రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏమని? యెహోవా, అది నీకు తెలుసు కదయ్యా, నీకు కనబడుచున్నది కదయ్యా, మౌనముగా నుండముకయ్యా. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకుము అని దావీదు గారు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ మనము గమనించగలిగితే, ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము తెలుసుకోగలిగితే, దావీదు ఏమంటున్నాడంటే, నాకు దూరముగా ఉండాకయ్యా, నేను దగ్గరగా ఉండాలని ఆశ కలిగి దేవునితో ఒక విజ్ఞాపన చేస్తున్నటువంటి మాట అది. మీరు ఆలోచిస్తే దేవుడు ఎప్పుడూ దూరంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మనమే మన పనుల నిమిత్తమై, మన ఉద్యోగాల నిమిత్తమై, మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా జీవించే వారిగా ఉంటున్నాం. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నాకు దూరంగా ఉండాకు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కానీ దావీదు గారు కొన్ని సందర్భంలో అడవిలోకి వెళ్ళి తనకు కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో దేవునికి దూరమైనట్లుగా కొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాం. కానీ దావీదు గారు మాత్రము అడవిలో ఉంటున్నటువంటి వ్యక్తి, గొర్రెల మధ్యలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమంటున్నాడంటే, అది నీకే తెలుసును కదయ్యా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకి దూరముగా ఉండకుము అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో నేను వాక్య భాగం ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, వాక్య భాగం ఏమిటంటే దూరముగా అనే వాక్యాన్ని నేను బయటికి తీసి మీతో కొద్దిసేపు వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు గారైతే తన పరిస్థితులను బట్టి నాకు దూరముగా ఉండాకు అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనము దీనికి ఇంకొక లింకు వాక్యాన్ని చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వాక్య భాగంలో మనము చదవగలిగితే, అక్కడ పౌలు గారు అలాగే పేతురు గారు, దైవ సేవకులు, పెద్ద వాళ్ళు ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం చివరి భాగంలో మనం గమనించగలిగితే అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఆయన అనగా యేసు ప్రభువు మనలో ఎవ్వనికి దూరముగా ఉన్నాడు. మనమే మన ఉద్యోగాలను బట్టి దూరం అవుతున్నాం, మన పనులను బట్టి మనము దూరం అవుతున్నాం, మన సమయాలు లేక దేవునికి దూరం అవుతున్నాం. మన లోక సంబంధాలకు మాత్రం చాలా సమయాలు ఉంటాయి, కానీ దేవునికి మాత్రం దగ్గరగా కాకుండా దూరంగా వెళ్ళిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. గనుక పౌలు గారు ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికాడు. దమస్కు అనే మార్గంలో ఎప్పుడైతే ఆయన ప్రజల వైపు ప్రజల్ని హింసించాలని వెలుచున్నటువంటి ఆ మార్గాలలో దేవుడు ఏం చేశాడంటే, ఆయనకు కన్నులు లేకుండా చేసి దూరంగా ఉంటున్నటువంటి సౌలు గారిని పౌలుగా మార్చుకొని దగ్గరగా చేసుకున్నాడు. అలాగే మనము బాగా ఆలోచిస్తే దూరంగా అని ఇలా చాలా మాటలు ఉన్నాయి ప్రేమైన వారరా. ఇంకా మనము యేసు ప్రభు దినాల్లో కూడా
యేసు ప్రభు సువార్త చేస్తున్నటువంటి ఆ రోజుల్లో కూడా అనేకమైనటువంటి అనేకమైనటువంటి పాంత్రాలు తిరుగుతూ సువార్త పరిచర్య చేస్తున్నటువంటి యేసు ప్రభువు ఒక పాంత్రానికి వెళ్ళి ఉపమానాలు చెబుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అనేకమైనటువంటి ప్రజలు అనగా పరిసయ్యులు, సుంకరులు, అలాగే సద్కయ్యులు ఇలాగా యేసు ప్రభుని ఒకరి తరువాత ఒకరు ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ అనేకమైనటువంటి వ్యక్తులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుని ఆజ్ఞలో ఏ ఆజ్ఞ మొట్టమొదటిది, దేవుని ఆజ్ఞలో ఏది మొట్టమొదటిది అని వాళ్ళని అడుగుతుంటే అక్కడున్నటువంటి సద్దుకేయులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, అలాగే శాస్త్రీయులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ప్రజలు ప్రశ్నలు వెనక ప్రశ్నలు యేసు ప్రభును అడుగుతుంటే యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, మనం ఆలోచిస్తే మీరు మీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతోనూ, మీ దేవుడైన యెహోవాని పూర్ణ బలముతోనూ, మీ దేవుడైన యెహోవాని పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను కదా అని యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో చెప్పినటువంటి ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఒక శాస్త్రి ఉన్నాడండి. మీరు బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఒక శాస్త్రి ఉన్నటువంటి ఆ తర్వాత యేసు ప్రభు ఆ శాస్త్రిని అడిగాడు, ఏమని? శాస్త్రి, మరి నువ్వేమంటావు అంటే, ఆ శాస్త్రి కూడా ఆజ్ఞల్లో ఏంటయ్యా అంటే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించాలని, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ నిన్ను ప్రేమింపవలననే మొదటి ఆజ్ఞ కదయ్యా. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనే అని ఇలా యేసు ప్రభుకే ఆ శాస్త్రి చెప్పిన తరువాత ఆ శాస్త్రిని గురించి యేసు ప్రభు ఏమంటాడని మనము గమనించగలిగితే మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వాక్య భాగంలో అక్కడ ఉన్నటువంటి చరిత్ర ఉంటది. ప్రేమైన వారలారా, ఏమని ఉంటుందంటే, మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో అప్పుడు యేసుప్రభు అంటాడు ఆ శాస్త్రితోను, ఏమని అంటాడంటే, అతడు వివేకముగా నుత్తరమిచ్చినను యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఇక్కడ ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువే అక్కడ ఉన్నటువంటి శాస్త్రితో ఏమంటున్నాడంటే, నువ్వు నా రాజ్యానికి దూరముగా లేవు శాస్త్రి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను తెలుసుకున్నాడు, ఆయనను ఎలా ప్రేమించాలో తెలుసుకున్నాడు, ఆయన అడుగు జాడల్లో ఎలా నడవాలో తెలుసుకున్నాడు ఆ శాస్త్రి. గనుకనే యేసు ప్రభు ఆయనతో చెప్తున్నటువంటి మాట, శాస్త్రి, నిశ్చయముగా నువ్వు నా రాజ్యానికి దూరంగా లేవు, చాలా దగ్గరగా ఉన్నావని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనము గమనించగలిగితే దావీదు గారేమో ఏమంటున్నారంటే, నాకు దూరముగా ఉండొద్దు అని దావీదు గారు అంటున్నారు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. అలాగే యేసు ప్రభు శాస్త్రితో ఏమంటున్నాడంటే, నా రాజ్యమునకు దూరముగా నువ్వు లేవు శాస్త్రి, అంటే చాలా దగ్గరగా ఉన్నాడని ఆ మాటకు అర్థము. ప్రేమైన వాళ్ళరా, మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని రాజ్యానికి, అలాగే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరము అనగా ఈ లైఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఆయన రాజ్యానికి వెళ్ళాలనే ప్రతి ఒక్కరూ ఇలా వాక్యాలను చదువుకుంటూ, వాక్యాలను ధ్యానించుకుంటూ, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ బ్రతుకుతున్నాం ప్రియమైన వారలారా. అలాగే మనం కూడా శాస్త్రి వలె ఆయన రాజ్యానికి దూరం కాకుండా అనగా దగ్గరగా కావాలని మనం ఆశపడుతున్నట్లయితే ఈ భూ సంబంధంలో మనము వేటి కొరకు మనము దూరంగా ఉంచాలో కొన్ని మాటలు మరింత లోతుగా వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాము. మనకు తెలిసిన వాక్యాలే. శాస్త్రి గారు ఎలాగైతే ఆయన రాజ్యానికి దూరంగా లేవని యేసు ప్రభు చెప్పాడో, అలాగే వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మరింత మనం తెలుసుకొని శాస్త్రి వలె ఆయన రాజ్యానికి ఎలాగైతే ఆయన దగ్గరగా ఉన్నాడో మనము కూడా ఆయన రాజ్యానికి దగ్గరగా కావాలంటే ఈ భూలోకంలో మనము కొన్ని వాటిని దూరంగా ఉంచగలిగితే చాలు ప్రియమైన వారలారా.
ఆయనను అనుగ్రహించినటువంటి రాజ్యానికి మనల్ని కూడా దేవుడు దగ్గరగా చేస్తాడు. మొదటి మాట మీరు బాగా ఆలోచించండి. దూరముగా దూరముగా దూరముగా. మొట్టమొదటి మాట చదువుకుందాం. మనకు బాగా తెలిసిన వాక్యమే. మనం ఏ విషయాల్లో దూరంగా ఉంటే దేవుని రాజ్యానికి మనము దగ్గరగా అవుతామో. మొదటి మాట మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆలకించండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుదాం. కాబట్టి ఈ నా ప్రజలారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఆలకిస్తున్నారా ప్రేమైన వార్లారా? మనము ఆయన రాజ్యానికి మనం స్వతంత్రులమై దగ్గరగా కావాలంటే, ఆయన రాజ్యానికి మనము వారసత్వముగా మార్చబడాలంటే, ఆయన రాజ్యంలో మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఆయనతో సహవాసము చేయాలంటే, శాస్త్రి ఏ విధంగా అయితే వివేకము కలిగి బ్రతికాడో, అలాగే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, విగ్రహారాధనకి దూరముగా పారిపోండి, పారిపోండి, అక్కడ మీరు నిలవకండి, వాటి నుంచి పారిపోండి అంటున్నాడు. విగ్రహారాధన అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, చాలా మంది ఈ దినాలలో ఎలా ఉన్నారంటే, ఉదయం లేవగానే తమ పడకలో నుంచి కళ్ళు మూసుకొని సూర్యుని వైపు చూసి సూర్యునికి దండం పెట్టే వ్యక్తులు కూడా ఉన్నారు. దీనే అంటారు విగ్రహారాధన. మరికొందరు ఎలా ఉంటారంటే, పనులు వెలుచినటువంటి మార్గాలలో ఒక రాతి ఉంటది, రాయి అనగా వాటికి కొన్ని బొమ్మలు చెక్కి వాటిని చూసి పనులకు వెలుచున్నటువంటి వ్యక్తులు కావచ్చు. అలాగే పొలాలలో అయితే చాలా మందికి ఈ విషయాలు తెలుస్తాయి. ఏమనంటే, ఆ రాతికి కొన్ని బొమ్మలు చెక్కింటే ఆ బొమ్మలు చూసి మొక్కుతారు కొంతమంది. దీని విగ్రహారాధన అంటారు. మరికొందరు ఆలోచిస్తే గేదెలు ఉంటాయి, అలాగే గేదెలు కావచ్చు, అలాగే ఇంకా చెప్పాలంటే ఎంపగొడ్లు, ఇలా వాటిని మొక్కే వ్యక్తులు కూడా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. ఇలాంటివే విగ్రహారాధన. మరికొందరు ఎలా ఉంటారంటే, మన పరుసులు అనగా మన జేబులో ఉన్నటువంటి పరుసు కింద పడితే, అంటే ఆ డబ్బు కింద పడితే ఆ డబ్బును తీసుకొని కళ్ళకి ఇలా ఇలా అనుకొని వాటిని ముద్దు పెట్టి ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీనే విగ్రహారాధన అంటారు. మరికొందరు మనుషులు నడుస్తూ వెళుతున్నటువంటి వ్యక్తులు కాలో చెయ్యో తగిలితే ఆయనకు మొక్కుతారు. దీనే అంటారు విగ్రహారాధన. గనుక ఇలాంటి స్వభావాలు, ఇలాంటి స్థితిగతుల మధ్యలో మనం నడుస్తున్నట్లయితే, ఇలాంటి కార్యాల మధ్యలో మనం నడుస్తున్నట్లయితే, అందుకే పౌలు గారు అంటారు, విగ్రహారాధనకి మీరు దూరంగా పారిపోండి. ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తులారా, ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఆ ఆలోచనలు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి దూరముగా పారిపోండి. ఎందుకు అని మనం ఆలోచిస్తే, లేవియా కాండము 19వ అధ్యాయము 4వ వాక్యంలో మనము విగ్రహారాధన గురించి అక్కడ రాయబడినటువంటి మాట, లేవియా కాండము 19వ అధ్యాయము 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి మాట. మనం జీవము కలిగినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. జీవం లేని వాటికి మనం ఎంత మొక్కినా నిష్ప్రయోజనమే. చెక్కబడినటువంటి రాళ్ళకి మొక్కినా నిష్ప్రయోజనమే. ఇలాంటి స్వభావాల నుంచి మీరు దూరంగా పారిపోండి. ఎప్పుడైతే మీరు దూరంగా పారిపోతారో, ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి నా వైపు మీరు తిరగగలుగుతారో, అప్పుడు కదా నేను నా రాజ్యంలోకి మిమ్మల్ని ప్రవేశించటానికి మార్గాన్నిస్తాను అని దేవుని వాక్యంలో నుంచి ఉన్నాయి ప్రేమైన వార్లారా. మొదటిగా ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, విగ్రహారాధనకు మనం దూరంగా పారిపోతే దేవుని రాజ్యానికి మనము దగ్గర వారము అవుతున్నాం. గనుక మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన రాజ్యానికి మనం దగ్గరగా కావాలంటే ఈ లోక సంబంధంలో దూరముగా ఏటిని వదులుకోవాలంటే విగ్రహారాధనని మనము దూరంగా పెట్టుకుంటే దేవుని రాజ్యానికి మనము దగ్గరగా అవుతాం. మొదటిగా విగ్రహారాధనకు మనము దూరంగా ఉండాలి. రెండవ మాట,
ఆలకిస్తున్నాడా ప్రియమైన వాళ్ళరా? రెండో మాట మనం ఏం నేర్చుకోవాలంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకించండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము. ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా, రెండో అనుభవంగా మనం ఏం నేర్చుకోవాలంటే అబద్ధమునకు దూరముగా ఉండాలి. ఈ దినాలలో చాలా మందిని, ప్రజల్ని మనం గమనించగలిగితే, మనం ఆలోచించగలిగితే, చాలా మంది ఉదయం మొదలుకొని అనగా రాత్రి వరకు ఏదో వాళ్ళ అవసరాలను బట్టు, వాళ్ళ సమస్యలను బట్టు, వాళ్ళకు కలిగినటువంటి అవసరాలను ఏదో ఒక కోణంలో అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ అబద్ధమునకు జనకుడు ఎవరంటే అపవాది. అబద్ధమునకు మూలకర్త ఎవరంటే సాతాను. గనుక అలాంటి స్వభావాల నుంచి మీరు దూరంగా పారిపోండి అని అంటున్నారు ప్రేమైన వాళ్ళారా భక్తులు. మనం ఇంకా బాగా ఆలోచిస్తే పౌలు గారు, అలాగే సేవ చేస్తున్నటువంటి, క్షమించండి, పేతురు గారు సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో వాళ్లకు అనేకమైనటువంటి వ్యక్తులు తమ భూములమ్మి, ఆస్తులమ్మి, పొలాలమ్మి, పరిచర్య కొరకు ఆస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో పేతురు గారు సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఒక కుటుంబము దేవునికి కానుక ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒక పొలాన్ని అమ్మి పేతురు గారు సేవ చేస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పొలాన్ని అమ్మి ఆ కానుక తీసుకెళ్లి ఆయన దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత పేతురు గారు అంటారు, ఏమని, మీరు ఇంతకే పొలాన్ని అమ్మారా అంటే అవునయ్యా అని. వాళ్ళు భార్య భర్తలు కలిసి ఇద్దరు ఒకటే మాట మీద మాట్లాడితే పేతురు గారు వాళ్ళని గురించి ఏమంటారని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, అననీయ సెఫీరా అనే భార్య భర్తలు కలిసి ఆయన దగ్గరకు కానుక తీసుకొని వస్తే అప్పుడు ఏమంటారంటే, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. ఎవడు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఇక్కడ ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే వీళ్ళు అబద్ధమాడారో వెనువెంటనే మనం అదే అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒకటేసారి ప్రాణాలు విడిచినట్లుగా చూస్తున్నాం. కారణం ఏమిటంటే, వీళ్ళు దేవునికి ఇవ్వవలసినటువంటి కానుక, అలాగే పరిచర్యకి ఇవ్వవలసినటువంటి కానుకను వాళ్ళు ఏం చేశారంటే, ఇవ్వవలసకుండా ఏం చేశారంటే, వాళ్ళ హృదయంలో సాతాను అబద్ధం ఆడటానికి వాళ్ళకి త్రోవని ఏర్పాటు చేశాడు. కనుకనే చూస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీరు అబద్ధానికి దూరంగా పారిపోండి అని వాక్యంలో మనకు తెలియపరుస్తున్నది. గనుక ప్రేమైన వాళ్ళరా, మనం ఇంకా బాగా ఆలోచిస్తే కయ్యోను ఏబేలు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తినేమో దేవుడు ఏమంటాడంటే, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే, నా తమ్మునికి నేనేమన్నా కావిలా అని దేవునితోనే అబద్ధమాడతాడండి. గనుక అబద్ధానికి దూరంగా పారిపోండి, అబద్ధాలు ఆడకూడదని దేవుని వాక్యంలో ఉంది. ఇలాంటి వ్యక్తులను గురించి వాక్యం ఏమంటుందంటే, అబద్ధం ఆడుతున్నటువంటి వ్యక్తుల గురించి వాక్యం ఏమంటుందంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో ఇలా రాయబడి ఉంటది. ఏమని ఉంటదంటే, సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వాక్య భాగం, అబద్ధములు ఆడువాడు ఒట్టి మోసగాడంట ప్రేమైన వాళ్ళరా. ఇలాంటి వ్యక్తులను గురించి వాక్యం ఏమంటుందంటే, ప్రేమైన వాళ్ళరా, దూరంగా పారిపోండి. అలాంటి స్థితిగతుల మధ్యలో మీరేమైనా ఉంటే నా బిడ్డలారా దూరంగా ఉండండి. ఎందుకంటే నా రాజ్యము
నిష్కలంకమైనది, నా రాజ్యము పవిత్రమైనది, నా రాజ్యంలో ఉండాలంటే ఈ భూ సంబంధంలో మీరు కొన్ని వాటిని వదులుకోగలిగితేనే నా రాజ్యంలో మీకు నిత్యముగా అనుగ్రహిస్తానని దేవుడు పలుచోట్ల ఇలా అనేకమైనటువంటి భక్తులను హెచ్చరిస్తూ ఇలాంటి వ్యక్తులకు మనకి ఇలాంటి వాక్యాలను బోధిస్తూ వచ్చారు ప్రియమైన వాళ్ళారా. గనుక ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాట్సాప్ లైఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వభావాలు మనలో ఉంటే, ఇలాంటి స్థితిగతులు మనలో ఉంటే దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకొని ఆయన రాజ్యానికి మనం దగ్గర అయ్యే వారిగా ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మొదటిగా విగ్రహారాధనకి దూరంగా ఉండాలి. రెండోది అబద్ధమునకు దూరముగా ఉంటే ఆయన రాజ్యానికి మనం దగ్గరగా అవుతాం. మూడో మాట చదువుదాం. మొదటిగా విగ్రహారాధనకి దూరంగా ఉండాలి. రెండోదిగా అబద్ధమునకు దూరముగా ఉండాలి. మూడోదిగా మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, ఆలకించండి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్య భాగం చదువుతున్నాను. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఇక్కడ ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో మూడో అనుభవంగా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి విధమైన కీడునకు మనం దూరంగా ఉండాలి. కీడు అనగా మనలో యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నటువంటి మనము, ఆయన రక్త మాంసంలో చేయి వేస్తున్నటువంటి మనము, దేవునితో మనము దేవునితో ఉంటున్నటువంటి వ్యక్తులం ఎలా ఉండాలని వాక్యం మనకి చెప్తుందంటే కీడునకు దూరముగా ఉండండి. మనకి వీలైతే ఇతరుల పట్ల ప్రేమించే వారిగానే ఉండాలి, కానీ కీడు చేసే స్వభావాలు కావచ్చు, కీడు చేసే తలంపులు కావచ్చు, కీడు అనే తలంపులు కానీ అలాంటి ఆలోచనలు కానీ కీడు స్వభావాన్ని కానీ మనము అలాంటి ఆలోచనలోనే మనం ఉండకూడదు. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా పారిపోండి అంటుంది. దూరముగా పారిపోండి. యేసు ప్రభువును కూడా ఇస్కరేతు యూదా చాలా కీడు చేశాడు. ఇస్కరేతు యూదా యేసు ప్రభుకి ఆయనను పట్టించాలని రాత్రికాల సమయంలో అన్ని కీడు చేసినా అంత ఇబ్బంది పెట్టిన యేసు ప్రభు మాత్రం నువ్వు వచ్చినటువంటి పనిని కానివి యూదా అని ప్రేమ కలిగే ఆయనకు ఆహ్వానాన్ని పలికాడే, కానీ ఎక్కడా ఏ మాత్రము సందేహపడకుండా నువ్వు నాకు కీడు చేసావు కదా, నేను కూడా కీడు
దూరంగా లేవని, అలాగే మనకి కూడా దేవుడు ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే ప్రతి విధమైనటువంటి కీడుకు మనము దూరముగా ఉండే వ్యక్తులుగా ఉంటే ఆయన రాజ్యానికి మనము దగ్గరయ్యే వ్యక్తులుగా ఉంటాము. మొదటిగా విగ్రహారాధనకు దూరముగా ఉండాలి. రెండోదిగా అబద్ధమునకు దూరముగా ఉండాలి. మూడోదిగా కీడునకు దూరముగా ఉండాలి. చివరి మాట, నాలుగవ మాట చదువుకుందాం. దేనికి మనం దూరంగా ఉండాలో నాలుగవ మాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, ఆలకించండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్య భాగం. జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు విలోపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇక్కడ ఆలోచించండి, జారత్వము అంటే పాపము. పాపమునకు దూరముగా పారిపోండని భక్తులు పౌలు గారు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఆలకించండి ప్రియమైన వాళ్ళారా. ఈ దినాలలో ఆలోచిస్తే పాపము అనగా చాలా మంది ఎలా చేస్తున్నారు పాపమని మనం ఆలోచిస్తే, చూపుల ద్వారా పాపం చేసే వ్యక్తులు ఉన్నారు, ప్రవర్తనల ద్వారా పాపం చేసే వ్యక్తులు ఉన్నారు, ఆలోచనల ద్వారా పాపం చేసే వ్యక్తులు ఉన్నారు, తమ ఆలోచనల ద్వారా పాపం చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ ఇలాంటి చేసే వారిని పౌలు గారు ఏమంటున్నారంటే, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు విలోపల ఉన్నది కానీ పాపము చేసే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే తన సొంత శరీరానికే హాని చేసుకుంటున్నారు. మన శరీరానికి మనమే హాని చేసుకుంటున్నాము అని పౌలు గారు ఒక ఆలోచన గనుక, అలాంటి స్వభావాలు మనలో ఉంటే ప్రేమైన వాళ్ళారా, పాపమునకు దూరముగా పారిపోండి అని వాక్యంలో మనకి తెలియపరుస్తుంది. గనుక మనం బాగా ఆలోచిస్తే సాంసోను అనే వ్యక్తి ఉన్నాడు. దెలీలా అనే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు ప్రేమైన వాళ్ళారా. ఎప్పుడైతే ఆయన దెలీలా అనే స్త్రీ మోజులో పడిపోయాడో తనకున్నటువంటి ప్రతిష్టతను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నాడు, తనలో ఉన్నటువంటి శక్తిని మొత్తం పోగొట్టుకొని ఫిలిస్తీన్ల మధ్యలో ఒక బందీగా చిక్కపడ్డాడు. కారణం ఏమిటంటే స్త్రీ ఆమోహంలో పడ్డాడు, తన సొంత శరీరానికి తనకు తానే హానికరం చేసుకున్నాడు ప్రేమైన వాళ్ళారా. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేమైన వాళ్ళారా, పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తులుగా ఉండాలి. మేము పాపము చేయము అని మనం అనుకోవచ్చు. చూపుల ద్వారా, ప్రవర్తనల ద్వారా, వారి ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా ఏదో ఒక కోణంలో మానవాళ మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనము ఏదో కోణంలో మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. కనుక వాటిని సరిచేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో మన భక్తులు రాయించారు. కనుక పాపానికి దూరంగా పారిపోండి అనే వాక్యంలో సాంసోనుకు దేవుడు పలుసార్లు సాంసోను నా హృదయం నీలో నుంచి తప్పిపోతుంది, జాగ్రత్త కలిగి బ్రతుకు అంటే కూడా సాంసోను ఆ స్త్రీ ఆమోహంలో పడుతూ 1000 మందిని తన దారికి దవడ ఎముకతో చంపినగలిగినటువంటి 1000 మంది